అందమైన అద్దం. ఒకానొకప్పుడు ఎర్రోలనే యువరాజు పాలించిన రాజ్యం ఉండేది. అతను సాధారణ యువరాజు కానే కాదు. హరేరే, అతను మీరు ఊహించే అత్యంత ఖచ్చితమైన యువరాజే. విటి, స్మార్ట్, తమాషా, చాలా అందమైనవాడు. అయ్యో, అదంతా కానీ మనకు తెలిసినట్లుగా ఎవరూ కూడా పరిపూర్ణులు కాదు. కాబట్టి మన పర్ఫెక్ట్ ప్రిన్స్ ఒక రహస్యాన్ని కలిగి ఉన్నాడు. ఓహ్, నా అందమైన ముఖం, నేను నిన్ను ఎలా కోల్పోయాను? అరే, ఒక స్పాట్. ఓ లేదు, అది అద్దం మాత్రమే. అవును, యువరాజు యొక్క గొప్ప బలహీనత అతని ముఖమే. అతను చూసే తీరును ఇష్టపడతాడు మరియు ప్రతి దానిపై విలువైనదిగా కనిపిస్తాడు. ఈ గది చాలా అద్భుతమైంది. బహుశా నేను అన్ని గోడలపై ప్రతిబిస్తున్నందుకేమో. వచ్చింది ఎవరు? శుభ సాయంత్రం మహారాజా. మీ అత్త ఐలా రేపు మీకోసం బాల్ సిద్ధం చేస్తుందని చెప్పడానికి వచ్చాను. ఓ అవును, నా వేడుకలో నా రాయల్ బాల్. ఆంట్ ఐలానా? ఆమె ఎందుకు వస్తోంది? యువరాజా, మీరు అక్కడ ఉన్నారా? ఓ అవును, ఆమె వచ్చినప్పుడు ప్రతిదీ సిద్ధం చేసుకోండి. చాలా సంతోషం. మేం మీకోసం సూట్ని సిద్ధం చేస్తాను. ధన్యవాదాలు. సరే, కనీసం నేను రేపు బాగా కనిపిస్తాను. అత్త ఐలా ఎంత నీచమైన మహిళ. రేపు నేను ఎంత గొప్ప రాకుమారినో ఆమె చూస్తుంది. మరుసటి రాత్రి భూమి నలుమూలల నుండి రాయల్టీ ప్రిన్స్ బాల్ వద్దకు వచ్చి తమని తాము నృత్యం చేస్తూ ఆనందించసాగారు. తన గదిలో ప్రిన్స్ సమాయత్తమవుతున్నాడు. అతను సూట్ ధరించాడు. గతంలో కంటే ఎంతో అందంగా ఉన్నాడు. ఓ భలే, నేను బాగా కనిపిస్తున్నాను. ఈ సూట్ నిజంగా నా ముఖాన్ని అందంగా చేస్తోంది. మా యువరాజుకు ఏమైంది? బహుశా అతను అనారోగ్యంతో ఉన్నాడేమో. అతను బాగుపడాలి మరి. కాని ప్రిన్స్ అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలి. అతను గదిలో నుండి అద్దాలలో అతని ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాడు. బహుశా అతన్ని మనం రమ్మని పిలవాలేమో. అహం, నా మేనల్లుడు ఎక్కడా? నేను అతని రాయల్ హైనెస్ ని ఎక్కడా చూడలేదు. మేడం ఐలా, మేము ప్రిన్స్ ని తన గది నుండి తీసుకురాబోతున్నాం. బాధపడకండి, నన్ను చేయనివ్వండి. నా డార్లింగ్ మేనల్లుడిని మళ్ళీ చూడ్డానికి నేను ఇష్టపడతాను. అత్త ఐలా నిజానికి సగటు వ్యక్తి కాదు. కాని ఆమెకు ఐరోలి యొక్క అలవాటు గురించి తెలుసు. అతని వ్యర్థం గురించి సంతోషించలేదు. మరి నేను ఈ విషయం ప్రస్తావించానా? ఆమె కూడా మంత్రగత్తని. నాకు అందరికన్నా అందమైన జుట్టు ఉంది. అరెరే, మళ్ళీ అద్దాల వైపు చూస్తున్నారా? ఆంట్ ఐలా, మీరు ఇక్కడ లోపలేం చేస్తున్నారు? సరే, మీరు మమ్మల్ని కలవడానికి రాలేదు. ఇది చాలా అగౌరవంగా ఉంది. అయినా ఇది మీ పుట్టినరోజు కాబట్టి వదిలేస్తున్నాను. అది నాకు తెలుసు. నేను ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నాను. ఎరోల్ పట్టుకున్న అద్దం వైపు సూటిగా చూసింది. ఆ చుక్కల అద్దం చాలా బాగా. మీరు అద్దాలు మరియు అందాలను చాలా ప్రేమిస్తున్నందున మీ పుట్టినరోజు బహుమతిని ఇస్తాను. ఇక్కడ ఆమె ఎరోల్ను జాబ్ చేసింది. అతను కళ్ళు తెరిచేటప్పటికి అతను అద్దం లోపల చిక్కుకున్నట్లుగా గుర్తించాడు. నేను ఎక్కడ ఉన్నాను? వద్దు, నన్ను బయటికి రాని. వద్దు, మిమ్మల్ని మీరు ఆరాధించడం మానేయడం నేర్చుకునే వరకు నేను ఊరుకోను. వెర్రితనం. నేనిప్పుడే నా భటుల్ని పిలిచి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నిజమే. అవును, ఇప్పుడు మీరు యువరాజు కావడం లేదా మీ శాపం గురించి ఏదైనా మాట్లాడడానికి ఇష్టపడరు. నా పేరు గురించి కూడా. మీరు కేవలం అద్దంలో ఉన్న వ్యక్తి మాత్రమే. ఎందుకు మీరు? ఇంకా అంతేకాదు. కాబట్టి రాజ్యం ఇది అందమైన యువరాజుని ఏమాత్రం కోల్పోదు. నువ్వు దీనికి తగినంతగా చెల్లిస్తావు అత్త. నేను నవ్వుతాను,
మీరు నవ్వండి, మనందరం నవ్వుదాం. బాయ్ బాయ్ నా స్వీట్ మేనల్లుడు. మరి దానితో పాపం ఎరోల్ తన ప్యాలెస్ నుండి పేద కుటుంబంలో ఇంట్లో కూర్చుకున్నాడు. అక్కడ ఒక మహిళ అతన్ని ఎత్తుకుని ఉంది. ఆహా, ఈ అద్దం ఎవరు తెచ్చారు? ఎంత అద్భుతంగా ఉందో. అమ్మయ్యా, ధన్యవాదాలు. ఆఖరికి నన్ను రక్షించగల వ్యక్తి. హలో హలో, మీరు నా మాట వినగలరా? కాని ఆ స్త్రీ తన ప్రతిబింబం మాత్రమే చూడగలుగుతోంది. పాపం యువరాజని ఆమె చూడలేకపోతోంది. అద్దంలో ఇరుక్కుని అరుస్తున్నాడు. ఆ మహిళకు ఒక పిల్లవాడున్నాడు. అతని ఇంటికి డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నాడు. అమ్మా, ఈ రోజు నాకు కొంత డబ్బు వచ్చింది. మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి మన కోసం ఆహారాన్ని కొంటారు? కాసేపు స్వీటీ, నేను నిజంగా అందంగా కనిపిస్తున్నాను. పక్షులు నా గురించి పాటలు పాడాలి. వెర్రి మహిళ, నీ కొడుకు ఆకలితో ఉన్నాడు. నువ్వు అతన్ని కూడా పట్టించుకోవట్లేదు అసలు. కాని ఆమెకు అతని మాటలు వినిపించడం లేదు. పాపం ప్రిన్స్ చిన్నపిల్లవాడిని చూశాడు, షాపింగ్ బుట్టతో ఇంటి నుండి బయటికి వెళ్లడం. ఆ చిన్నపిల్లవాడు కోపం తెచ్చుకునే వరకు ఇది చాలా రోజులు గడిచింది. అమ్మ నిన్ను చాలా ఇష్టపడుతుంది. నేను నిన్ను వదిలించుకోవాలి, లేకపోతే ఆమె ఎప్పటికీ పని చేయదు. తన తల్లి లేనప్పుడు అతను మిర్రర్ తీసుకుని కిటికీలోంచి బయటికి విసిరేశాడు. అక్కడ ఒక భయంకరమైన దొంగ చుట్టూ దొంగతనం చేస్తున్నాడు. అతను అద్దం చూసి దాన్ని తీసుకున్నాడు. అయ్యో, ఇప్పుడు ఏంటి ఇంకా? నాలాంటి వాడికి ఇంత అందమైన అర్థమా? నేను ప్రపంచంలోనే గొప్ప దొంగ. ఒక దొంగ? నేను మరి ఒక అందమైన యువరాణి చేతిలో ఎందుకు పడలేదు? దొంగ ఎక్కడికి వెళ్ళినా అద్దం తీసుకుని వెడుతున్నాడు. ఎరోల్ రోజంతా అతను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. లోకంలో గొప్ప దొంగ ఎవరు? నేనే, ఇంకెవరుంటారు? నువ్వు గొప్పవాడివేమీ కాదు. నువ్వు చాలా నీచమైన దొంగవి. కానీ ఒకరోజు దొంగ నడుస్తున్నప్పుడు అతను అద్దం పడడం గమనించలేదు. ఒక చిన్న పిల్లవాడు దాన్ని వచ్చి తీసుకున్నాడు. ఎంత అందమైన అద్దం! ఇది కొంచెం మురిగ్గా ఉంది. నేను దీన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేస్తా. కాబట్టి చిన్న పిల్లవాడు ఇంటికి వెళ్లి అక్కడ అద్దాన్ని శుభ్రం చేశాడు. ఓ, నేను చూడగా ఏంటిది? ఇది నా ముఖం కాదు. ఏ బాబూ, నీకు నేను వినపడుతున్నానా? ఓహో, ఎవరు? ఏంటి? ఓ, నీకు నేను వినపడుతున్నానా? కానీ ఎలా? మీరు ఎవరు? మీరు మ్యాజిక్ అద్దమా? కాదు, నేను నేను యో- 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 ఆ, అవును, నేను మ్యాజిక్ అద్దాన్ని. వావ్! మీరు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వగలరా? ఆ, ఇవ్వలేను. అయితే ఓ కొత్త షర్టు? లేదు. అప్పుడు మీరు మాయ ఎలా అవుతారు? నేను మాట్లాడుతున్నాను కదా. బాలుడు ఆ విషయాన్ని ఆనందించలేదు. కాని అతను అద్దం వద్ద మర్యాదగా నవ్వాడు. నీ ముఖం మీద ఎంత దుమ్ము మచ్చలతో ఉన్నా ఎలా నవ్వగలుగుతున్నావు నువ్వు? ఇదే, ఒక వృద్ధుడు తన పైకప్పును తుడుచుకోవడానికి సాయం చేస్తే ఇది పడింది ధూళే. నాకు ఆనందమే, నేను ఇంకోళ్ళకి సాయం చేశాగా. చిన్నపిల్లల సమాధానంతో ఎరోల్ మనసు దెబ్బతింది. అతను దయగల యువరాజు అయినప్పటికీ అతను తన రూపాన్ని అన్నిటికంటే ఎక్కువ విలువైనదిగా భావించేవాడు. మీరిప్పుడు నా స్నేహితుడు కాబట్టి నేను మిమ్మల్ని నాతో ప్రతి చోటకి తీసుకెళ్తాను. ఓ, నేనెంత అదృష్టవంతుణ్ణి. బాలుడు ఎంత దయగలవాడో, ఎంత మంచివాడో యువరాజు గమనించాడు. బామ్మా, బామ్మా, ఇదిగో ఈ రొట్టె నీకోసమే. దయచేసి బాగా తిను. నా బాయికి చాలా ధన్యవాదాలు. ఇలా ఎందుకు చేశావు? నీ దగ్గర నీ కోసం కూడా ఏమీ లేదు. ఇంకా ఆ విచిత్రంగా కనిపించే స్త్రీకి అది ఇచ్చేశావు. అంటే ఆమె సులభంగా సొంతంగా పనిచేయగలదు. ఆమెని విచిత్రమైందిగా పిలవద్దు. ఆమె హృదయం అందమైంది, మరియు అది చాలు. ఆమె తన డబ్బుతో చాలా ఆహారాన్ని కొని పట్నంలోని ఇతర పేదలకు ఇస్తూ ఉంటుంది. చివరికి ఆమెకి తినడానికి ఏమీ మిగలదు. ఇది విన్న యువరాజు మౌనంగా ఉండిపోయాడు.
అతను ఎప్పుడూ బయట నుండి చూసేవాడు. కానీ ఇప్పుడు అతను బాలుడితో గడిపిన సమయం కారణంగా అంతర్గత సౌందర్యాన్ని చూడడం ప్రారంభించాడు. ఆ రాత్రి పిల్లవాడు వేగంగా నిద్రపోతున్నప్పుడు యువరాజు ఎరోల్ అతను విన్న విధంగా బాధపడ్డాడు. నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను సంపూర్ణ సౌందర్యం గురించి మాత్రమే ఆలోచించాను. ఇంకా అందంగా లేనని నేను తప్పుగా భావించిన వ్యక్తుల్ని విస్మరించాను. అందరూ ఎలా కనిపించినా అందంగానే ఉంటారు. ఆ సమయంలో ప్రిన్స్ అద్దం నుండి పడిపోయాడు. తన తప్పుని గ్రహించాడు. ఇప్పుడు అత్త శాపం నుండి విముక్తి పొందాడు. నేను విడిపడ్డాను. నేనిప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లవాడు నిద్రపోతున్నట్లుగా చూసి అతను నవ్వి వెళ్ళిపోయాడు. వెంటనే తన ప్యాలెస్ కు చేరుకున్నాడు. ఆ యువరాజా, నేనిప్పుడు హాయిగా ఇంటికి వెళ్ళగలను. ఏంటి? నేను అలా బయటికి వెళ్దామని ఇలా వచ్చాను. లిప్స్టిక్ కూడా ఈ వ్యక్తి ముఖంలో బాగా కనిపిస్తోంది. అత్త ఐలా, నేను తిరిగి వచ్చేసా. ఔ! ఇంత త్వరగా? ఈ రాజ్యాన్ని పాలించడంలో నేను ఇంకాస్త సమయం ఆనందిద్దామని అనుకున్నాను. ఓ, అది కుదరదు. నేను నా గుణపాఠాన్ని బాగా నేర్చుకున్నాను కాబట్టి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు మళ్ళీ మీలాగే మారతారా? నేను లిప్స్టిక్ వేసుకోవడం చూడడం నాకిష్టం లేదు. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆమె తిరిగి తనలోకి మారిపోయింది. యువరాజు ఉపశమనంతో నిట్టూర్చాడు. నాకు ఎప్పుడూ అర్థం కాని ఒక విషయం ఉంది. ఆ అబ్బాయికి నా మాట ఎలా వినపడింది? బహుశా మిగతా ఇద్దరు వ్యక్తులు తమను తాము చూసుకోలేకపోయారు. చిన్న పిల్లవాడైతే ఇతరులను చక్కగా చూసుకున్నాడు. అతను నీ గొంతుని సులభంగా విన్నాడు. సరే, వెళ్ళొస్తాను. వీడ్కోలు అత్త ఐలా. అది నిజమే కదా మరి. ఒక్క నిమిషం, ఇది ఈమెకెలా తెలిసింది? యువరాజు త్వరలోనే తన రాజ్యాన్ని మరింత మెరుగైన రీతిలో పరిపాలించడానికి నిర్ణయించుకున్నాడు. అతను చాలా ఆశ్చర్యపోయిన బాలుడికి అందంగా కృతజ్ఞతలు చెప్పాడు. యువరాజు తన అలవాటును మానుకున్నాడు. ఇప్పుడు అతను అద్దంలో చూసినప్పుడు అతని గుండె నుండి నేరుగా చిరునవ్వు నవ్వాడు.